మంచి చేయడానికి డబ్బులే ఉండనక్కర్లేదు. మంచి మనస్సు, ఒక మంచి పని చేయాలన్న తపన ఇవి ఉంటే చాలు ఒక చీకటి జీవితానికి వెలుగునివ్వవచ్చని నిరూపించారు కొండమల్లుమెట్టు డ్రైవర్స్. మాసిన బట్టలు, జీవితంలో ఆశలేని చూపులు, మట్టి కొట్టుకుపోయిన దేహం, తాను ఎందుకు వచ్చానో ఎక్కడికి వెళుతున్నానో తెలియని వైనం. ఇలాంటి వ్యక్తి తారసపడితే చాలామంది తప్పుకొని పక్కకి వెళతారే తప్ప వారి పరిస్థితి కోసం ఆలోచించరు కదా. కానీ మానవత్వం కలిగిన సేవామూర్తులు ఈ మానసిక వికలాంగునికి ఆశ్రయం కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి వందలాది నిర్భాగ్యులకు ఆశాదీపమైన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చి పునర్జన్మనిచ్చారు. నా పేరు నరసింహ, కొండమల్లుమెట్టు దగ్గర ఉంటాడు అనాథ. మేము డ్రైవర్లము. ఆడ ఉండి ఇక్కడ ఆశ్రయం తెలుసు కాబట్టి తీసుకొని వచ్చినాం. అక్కడ మా రియల్ ఎస్టేట్ ఆఫీస్ వాళ్ళు, మా కొండమల్లి ఊరు వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఆశ్రయం ఉంది అని ఇంతకుముందుకు 2-3 సార్లు పంపించినాం ఇక్కడ. దానివల్ల ఇక్కడ తీసుకొని వచ్చినాం ఆటో తీసుకొని. తన ఉనికి తనకే తెలియని ఈ యువకునికి కొత్త జీవితం ప్రారంభమైంది. ఆశ్రమ సిబ్బంది మానసిక స్థితి ఎదగలేని ఈ నిర్భాగ్యుడిని చిన్నపిల్లవాడిని చేతులు పట్టుకుని నడిపించినట్టు ఒక తండ్రిలా ఆశ్రమ వైద్యశాలకు తీసుకువెళ్లారు. వైద్యులు ఈ అభాగ్యుడిని చూసి తనతో ప్రేమగా మాట్లాడుతూ అభాగ్యుని మానసిక స్థితి తెలుసుకుంటూ అతని బీపీ, హార్ట్ బీట్, కళ్ళు, బాడీ వెయిట్ వంటి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య స్థితిని తెలుసుకున్న తరువాత అవసరమైన మందులను వైద్యులే స్వయంగా వేశారు. నీకు మంచి ఆరోగ్యం వస్తుంది అని భుజం తట్టి ధైర్యం చెప్పారు. వైద్యులు ఆకలిగా ఉందా, భోజనం తింటావా అని అడగగా తింటానని తల ఊపడంతో ప్లేటు నిండా మంచి ఆహారాన్ని తెప్పించారు. చిన్న చిన్నగా ఒక్కో ముద్ద తింటూ కడుపు నిండా భోజనం చేశాడు. కొండమల్లుమెట్టు డ్రైవర్స్ చేసిన ఈ మంచి పనితో ఈ అభాగ్యుని జీవితంలో కొత్త వెలుగులు నిండాయి. ఆశ్రమంలో కుటుంబ సభ్యుడైన ఈ అభాగ్యుడు తన గతాన్ని గుర్తు చేసుకుని తన కుటుంబ సభ్యుల వద్దకు చేరాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని మనసారా కోరుకుందాము.